హలో హాయ్ చెప్పా. హాయ్. సో హైదరాబాద్ పీపుల్స్ అందరికి చిత్తూరు, హైదరాబాద్, బెంగళూరు కాదు, అందరికి సబ్స్క్రైబర్స్ అందరికి. ఊరంతా తిరిగేది. మనం ఏ ఊరు వస్తాం తెలియదే. చిత్తూరు వస్తామా లేకపోతే తిరుపతి వస్తామా? నిన్న హైదరాబాద్ లో ఉన్నాము, ఈరోజు చిత్తూరుకి వచ్చినాము. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ బెంగళూరు. ఏ పీపుల్ అని పిలియాలి ఇప్పుడు? సరే, ఆంధ్ర పీపుల్స్ కాదు, ఆర్సీబియన్స్. ఆర్సీబీ. సో మ్యాటర్ ఏంటంటే కాణిపాకం టెంపుల్ వెళ్తాం ఇప్పుడు మార్నింగ్. సో ఎందుకు సడన్ గా టెంపుల్ సినిమా రిలీజ్ నుంచి అంటే అన్నగారి బర్త్డే అనమాట. అన్నగారి కాదు, అన్నగారి అంటే ఏదో పెద్ద ఆయన అనుకుంటారు. అన్నగారి కదా, అన్నయ్య బర్త్డే అనమాట. ఆరని కూర్చు తూరేది పోయేది మళ్ళీ గుద్దినాడు అనేది. ఊరికి వెనకొచ్చి గుర్తులోనే కొడుతున్నా. లేడీస్ అన్న హార్న్ కొట్టింది. లేడీస్ హార్న్ కొడితే ఒప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు డ్రైవింగ్ రాదు, ముందే చెప్పేస్తున్నారు కాబట్టి. అయ్యా నాకు డ్రైవింగ్ రాదు అయ్యా, గుద్దితే. సైడ్ ఇది ఎంట్రన్స్ కాదు, సైడ్ కాదు, ఎక్కడ వస్తుందో మనకే తెలియదు. ఇది సైడ్ రా, కొంచెం దగ్గరగా నడి. కెమెరా అంత దూరం ఫోకస్ చేయదన్నా. అప్పుడు ఇట్ట తిప్పాలి కెమెరాని. మరి నేరుగా ఉంటే మన మొహాలు మనము మహేష్ బాబులు కాదు కదా. గుండు కొట్టే ప్లేస్ ఇది. నేచర్ బాగుంది. నేను వచ్చినప్పుడు చెట్లు నాటుతాను, ఇప్పుడు అయిపోయింది. అంటే మనం అంత ఓల్డ్ అయిపోయింది. లోకల్లో ఉండి మనం వచ్చే టైంకి ఇంత డెవలప్ అయిపోయింది చూడు. ఈ పక్క ఏముంది? ఇది అన్నదాన సత్రము. శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం. కొంచెం ఎక్స్ట్రా 50 రూపాయలు తీసుకుంటున్నాం అంటే అతి శీఘ్ర దర్శనం. ఏం ఇంత జనాలు? ఉచిత దర్శనాలకి దారి ఇదే. అదేం బోర్డు ఉంది కదా, ఉచిత దర్శనంకు దారి అని. ముందరికి వెళ్ళాలంటే లెఫ్ట్లో ఉందన్న. ముందర వెళ్తే అక్కడ లెఫ్ట్లో ఉంది ఫ్రీ దర్శనానికి. ఇది 100 రూపాయల దర్శనం. స్పీడ్ బ్రేకర్ బయటకు వచ్చిందా? ఆమె కదలదు, మనల్ని కదలనివ్వదు. ప్రసాదం ప్రసాదం. టికెట్ అంట దానికి కూడా. దేనికి? గుడికా? ఇదేపటి నుంచి
అన్న బాగా కమర్షియల్ అయిపోయిందన్న కాణిపాకం కూడా. ఒకప్పట్లో ఇక్కడికి వచ్చే ఖర్చు తప్ప ఇంకేం ఇంతకు ముందు ఇక్కడికి వచ్చే ఖర్చు తప్ప ఇంకేం ఖర్చు ఉండదు కదా, పులిహోర ప్యాకెట్ల ఖర్చులు తప్ప. ఇప్పుడు అన్ని డబ్బులే రాజా. గుడి కనబడితే చాలు. టచ్ చేయి, ఫోకస్ చేయి. కూర్చుందాం అట్లా తినేసి. సమయం పెట్ట డబ్బులు తీస్తారు దీనికి అంతా. ఫోటో తీసిన 100 రూపాయలు అంతా చేసినది, గొడవలైంది. వీడియో కూడా వచ్చింది కదా. ఏమో నేను చూడలే. ఇప్పుడైతే ఫోన్లో అలో చేసినారు వీడియోలు పెట్టేకి అంతా. అదే ఇక్కడ లోకల్ వాళ్ళు కూర్చొని చేసిన వాళ్ళ పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కొడితే మన అన్నగారికి కొంచెం సోషల్ సర్వీస్ ఎక్కువ అనమాట. ఎవరో బ్యాచ్ వాళ్ళు ఫోటో దిగన్నా అంటే నువ్వు ఫ్లాష్ కొట్టన్నా. ఫేస్ బ్లాక్ వస్తుందంట అన్న సజెషన్స్. పాటున్న ఫ్యామిలీతో వచ్చేసినామంటే అన్న ఫోటో అన్న ఫోటో అన్న ఫోటో అన్న ఫోటో. ఏం మొక్కున్నావు దేవుడికి? నేను బాగుండాలి, అందరూ బాగుండాలి. మళ్ళీ అంతా చెప్తే బాగుంది. దేవుడు విని భయపడలే కదా, దేవుడు భయపడలే కదా వినేసి నువ్వేమో అడిగినావు. దేవుడు ఫస్ట్ ఇంకా అడుగురా అన్నాడు. అవిగా దేవుడు ఏం రా కోరుకున్నావు? ఆర్సీబీ కప్పు కొట్టాలన్నా. ఆర్సీబీ కప్పు కొడుతుంది, ఇంకేం కోరుకున్నావు? ఈ వేరు అవి చెప్పుకోలేం కానీ ఆర్సీబీ కప్పు అయితే ఈరోజు కొట్టాలి. అంతేగాని నువ్వు బాగుపడాలి, మంచోడు అవ్వాలన్నమాట. అసలు అమ్మే వాళ్ళు కూడా ఫేమస్ అవుతున్నారు. నేను అయిపోతాను అనుకో ఫ్యూచర్లో. నీకైతే ఏమవుతుంది ఇలా, నువ్వు పూసలు అమ్మాయిన కాదు తిరిగే తగ్గించావంటే నువ్వు బాగుపడతావు. నన్ను లాస్ట్కి పులిహోర రాజా చేస్తాను, పులిహోర బాటిల్ పట్టుకున్నా అని. కరెక్టే చేతులు పట్టుకో. అది ఒకటి కాదు, 2 పెట్టుకునేది. కంటికే 2 కనబడతాను, కంటికి కనబడతాను. పట్టించుకోకండి, నేనంతే మాట్లాడతాడు. నేను చెప్పేసి చేసిన మాటలు ద్వారా అయ్యో చూసినా జస్ట్ ఇప్పుడే చెప్పినా కదా అని పట్టించుకోవద్దండి అనేసి ఏ త్వరగా వెళ్దాం ద్వారా ఫోన్లు వచ్చినాయి అంట. ఫైనల్లీ దర్శనం అయితే అయ్యింది. చెప్పండి చెప్తాన్నా 10 నిమిషాల్లో. బర్త్డే విషెస్. ఒక్క నిమిషం. ఏమన్నా పులిహోర టేస్ట్ పులిహోర. నువ్వు పొంగనూరు అన్నావు అనేసి సరే ఇంకా నీకు ఫోన్ చేయాలా? పంపిస్తా. నీ బర్త్డే స్టేటస్ చేయడానికి నీతోనే ఫోటో అడుగుతాను. డెడ్ బాడీ తిట్టేద్దారు, నువ్వు రికార్డ్ చేయాల్సింది. మున్నా కన్నా అవి అలారం కానీ హరీష్ నా హరీష్ గారు ఇద్దరు. హరీష్ మన షాప్ హరీషే కదా, వాడే డెడ్ బాడీ. వాడితే రికార్డ్ చేయాల్సి కాబట్టి బ్లూటూత్ కనెక్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. చెప్పున్నా ఏమే ఉంటాడు మాట్లాడారా? ఏమ్రా చెప్పురా. రిటర్న్ వస్తాను మరి కార్లో. కాణిపాకం లేకపోతే సెకండ్ ఇంటికి పోయేదా? తిరుమలకి రే కామెడీయా అవుతాం మళ్ళా. రాత్రి 10:30కి రాదే. లేదు 7 కొండల మీద సాక్షిగా చెప్తాము. ఈ రోజు నైట్ మేము మాత్రం బయట పోతున్నాం ఆర్సీబీ మ్యాచ్. బెంగళూరుకి రా, నేను పైన. నువ్వు వస్తావంటే రా, పిలుచుకొని పోతా. కానీ మీ పిల్ల మొక్కుతుంది, కుక్కను కొట్టినట్టు కొడుతుంది. మళ్ళీ నిన్నే పొల్ల అడిచి కొడుతుంది.
అప్పుడైతే స్టేడియంలో పోవాలి నువ్వు, మేము పబ్కి పోతాండేది. సీరియస్ గారా? ఏ పబ్ లో రూఫ్ టాప్ లో మ్యాచ్ చూస్తా, బీన్ బ్యాగ్ వేసుకొని జమ్మని కూర్చొని ఎంజాయ్ చేసేది. అది కొన్ని ఉన్నాయి 18+ కట్ చేసాయి. ముందు వాడితో మాట్లాడు. పక్కం విత్ మిస్టర్ ఎం నవీన్ కుమార్ MNK ఆన్ హిస్ బర్త్డే. ఎం నవీన్ కుమార్ షార్ట్ ఫామ్ ఏమన్నా MNK, MN నాయుడు అది మనం పెట్టుకున్నది. కుమార్కి హలో ఎప్పుడు MN గ్రూప్స్ ఒకసారి గట్టిగా చెప్పు, ఏం పేరు మంది? సర్లే, we'll do one thing, we'll discuss it later. పక్క వీడు పిగవుతా మాడతాడు నీలాగనే 24 గంటల సేపు అమ్మాయితోనే. వినేవాడు అన్న బీప్లు ఎక్కువ వేయాల్సి వస్తుంది అన్న. నేను చెప్పరా డెడ్ బాడీ కాదా? ఏందిరా అన్ని రెడీ చేయి, నన్ను రావాల్సిందని చెప్పుకొచ్చా ఉన్నాడు. సార్ నువ్వు కొట్టే క్వార్టర్కి మేము ఆగాల. వాడు ఫుల్ కొడతారు రా, తాగుపోతులే, పెద్ద తాగుపోతావాడు. పైకి కనబడి డెడ్ బాడీ ఎట్టా ఉంటుంది కానీ ఫుల్ వాడు డ్రింకర్ రాజా, తెలుసా వాడు? కాటారమ్మ అమ్మ మొగుడు. వాళ్ళ అమ్మ మూడంతా లేదు కానీ వాళ్ళ తాత ఏంది భోజనం చేసిపోయి బాడీ నాయలా. సంవత్సరానికి ఒకసారి నీళ్ళు పోసుకుంటావు, నువ్వు పోసుకున్నావు అంటే నేను నమ్మాలి. ఇప్పుడు ప్రూఫ్ ఏమే? అదే కదా అడిగినా. వీడు కొడతాంది కంపు. ఎన్ని రోజులు అయింది స్నానం చేసి? ఎన్ని రోజులు అయింది? హ్యాపీ బర్త్డేనా? ఏం బా, ఏ అమ్మాయి కోసం పెట్టిండావా సాంగ్? ఎప్పోదో ఎంకోదో మైక్ అనేసి గండు పిల్లి నాయలా. ఒక అమ్మాయి నవీన్ అన్న జూబ్లీ హిల్స్ అన్న. నువ్వు నవీన్ అన్న జూబ్లీ హిల్స్ అన్నరా? ఎట్టా జూబ్లీ హిల్స్ వర్క్ చేస్తానా ఎట్టా? అవునవును, మా నాయన అప్పుడు కాలంలో చేసుకున్నాడులే. బతుకమ్మని అందరికి ఇచ్చేది వచ్చిందా? మీ వెనకాల ఎప్పుడు ఉంటామన్నా? నా వెనకాల ఎప్పుడు ఎందుకు రావంటారు? ముంచేదానికా? ముంచేదానికి మేము ఎందుకు ఉంటాము? వెనకాల ఉంటే మేమంతా మునిగిపోతే మీరు పైకి లేపుతారు. మునిగిపోతే లేపేదానికి అవుతుందిరా, నిన్ను లేపేదానికి అవుదే. నిన్ను లేపాలంటే ఒక ట్రైనే తెచ్చుకోవాలి నేను. జూబ్లీ హిల్స్ నవీన్ అన్న ఇంతవరకు జూబ్లీ హిల్స్ కాళ్ళే పెట్టలేదు. జూబ్లీ హిల్స్ నవీన్ అన్న ఒకడు, వాడు బెంగళూరు కింగ్ నవీన్ అన్న ఒకడు. నా వద్దు, నా అన్నేళ్ళు కష్టపడే బదులు ఒక 60 ఏళ్ళు వెళ్ళిపోయి బెస్ట్ నా ఇప్పుడంతా. ఓడి దయ్య అంత పైన శివుడి దయ్య, కింద నా దయ్య, పక్కన మీ దయ్య, పక్కన మీ దయ్య. ఆర్సీబీ మ్యాచ్ కదా, సరే అక్కడ రూమ్ పెట్టి. ఇప్పుడు అన్నకి ఒక మాట చెప్పినావు కదా, అన్నకి సుందర అన్నకి ఏమని సార్? పైన శివుడి దయ్య, కింద నీ దయ్య. కింద నాదయ్య, కింద నాదయ్య, కింద అంతే. దేవుడు పైన చెప్తే కింద మనం పాటిస్తాము, మన చుట్టూ ఉండే వాళ్ళు చెప్పారు పాటిస్తాము, అయిపోయింది కదా. నువ్వు ఏ కింద అంటే ఆ కింద అనుకోవాలి. నువ్వు ఎన్ని కిందలు చూసినా నాకెట్టా తెలుస్తుంది? తిరిగి తిరిగి నా మీదకి వస్తావు కదా నువ్వు. పొరంబొకలు దగ్గర బస్ పోయి నిలబడతారంట, అడిగితే బస్ స్టాండ్ అదే కదరా అంటారంట. నేను కట్ చేస్తా, పక్క కట్ చేస్తా పెట్టండి. అసలే చాలా రోజులతో డ్రైవింగ్ ఎత్తిండేది అన్నా. సాయంత్రం ఆర్సీబీ ఫైనల్స్ ఉందన్నా. పర్లే, నేను ఆత్మగా అయినా కూర్చోబెట్టి చూపిస్తా, భయపడదు. అంటే బెంగళూరు, లెఫ్ట్ వేసుకుంటే చిత్తూరు, స్ట్రైట్ వేసుకుని చూడగాడు. హోటల్లోకి ల్యాండ్ అవుతాం నేరుగా పోయి డాబాలోకి. నందిని హోటల్, రండి రండి అని పిలిచాడు. ఈ టైప్లో పోతే ఒప్పుకోడేమో. అది ఒక రీల్ ఉంటుంది కదా, లేడీ షాపింగ్ అని చెప్పండి లోపలికి తీసుకెళ్ళిపోద్ది, అట్లా వెళ్ళిపోవాలి కారు ఎత్తుకొని హోటల్ లోపల. ఆంటీ పెళ్ళి అయ్యి 2 బిడ్డలు ఉంటారు, అంతా చూడకూడదు. పెళ్ళి అయ్యే అలాంటి బ్యాచులర్ అంతా చూడాలి.
నమ్మేస్తారు, నిజం అనుకునేస్తారు నా మొహం చూస్తే. పెళ్ళి 2 బిడ్డలు అంటే అది నిజమే కదా. అది కన్ఫర్మ్ నీకుంది అంటే మీ అమ్మకు ఫోన్ చేస్తాడు నేను అబ్బాయి మాట్లాడతాను అనేసి. నాకు పెళ్ళి 2 బిడ్డలు. మా అమ్మను ఫోన్ చేసి ఏమ్మా చచ్చిపోయాడు అదంతా కదా. అడగదు. ఆహా, మా అమ్మ ఫోన్ చేసి నువ్వు బిడ్డలు కదంటే కాదు నవి 4 బిడ్డలు అంటది మా అమ్మ. నేను నిజాలు చెప్తాను మాట. ఈ ఫుల్ లాగా టవర్ లాగా పొడుగ్గా ఉండి ఏం లాభమా? అంటే అప్పట్లో ఒక మినీ యుద్ధమే జరిగింది, పొడుగు తక్కువ ఉన్నా అని చెప్పి. దానికోసం ఏమంటే కూర్చొని రాత్రి పూలు లాక్కుంటా ఉన్నావా కాళ్ళ చేతిలో? డబ్బాలు కాంప్లైంట్ తిన్నాం మనం. డబ్బాలు మనం పిసినారు అంటారు. అచీవర్స్ అన్నా, మనం అంతా పిసినారు అచీవర్స్ మనం. క్రిస్మస్ కాదు, ఫ్యూచర్ ప్లానింగ్. దాన్ని పిలిచే ఫ్యూచర్ ప్లానింగ్ అంటే చూసినావా ఏం పట్టించుకో దొరుకుతుంది ఇప్పుడు. ఏమని అడిగితే కారు అడితే తప్పు. అంతే గుర్తు చేసినాడు. ఈ వీడియో ఎక్కడితో అయితే అయిపోలే, ఇంకొక పార్ట్ కూడా ఉంది. అది ఈరోజు నైటే రికార్డ్ చేస్తాను. ఎప్పుడు అప్లోడ్ చేస్తాను తెలుగు చెప్తాను కదా. అవుట్రో ఈ టైంలో కాల్ చేసినావు. నిన్ను కూడా చెప్పు, నాకే తెలియదు. ఇంకా ఉంది కదా తీసుకున్నారా? సరే సరే అంటే నిద్ర ఫోటో చూసి నాకు తెలీదా? అది చెప్తారా ఫోన్ ఏం లేదు ఇంకా. మళ్ళీ ఆ ఫ్లో రావాలి కదా. ఇందాక ఫ్లోలో వచ్చేసింది. పొట్టు ఆడుందో చెప్తాడితే బయట వస్తుందేమో. సో ఈ కాణిపాకం బ్లాగ్ అయితే ఇక్కడితో ఆపుదాము. స్టాప్. బట్ ఇక్కడితో అయిపోలేదు. ఇంకొక బ్లాగ్ ఉంది మన నవీన్ అన్నతో. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్న స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు జరిగే వింతలు ఉంటుంది. తెలిసి మావా నీకున్నంత బుద్ధ బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. ఆర్సీబీ ఫైనల్, పప్పు అన్న పిక్చర్స్ లో ఉంటాడా, టవర్స్ లో ఉంటాడా, దేంట్లో ఉంటాడో తెలీదు. దాంట్లో ఉన్న పట్ల వీడియోలో ఉండకపోతే సార్. సో ఆ వీడియో మేబీ టుమారో ఈవినింగ్, అంటే ఈ వీడియో అప్లోడ్ చేసిన నెక్స్ట్ వీడియో అదే వితిన్ 24 hours అప్లోడ్ చేస్తాం. బట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈసాల కప్ నమ్దే. చెప్పు ఈసాల కప్ నమ్దే అని. సాయంత్రం వచ్చేసి నాకు చెప్తా. వచ్చేసింది అంటే ఎంగేజ్మెంట్ వచ్చేటట్టుగా వచ్చేసింది కప్ అంతే. వచ్చేసింది అంతే, మందే కప్ ఈసారి. అందుకే సెలబ్రేషన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. మొత్తం ప్లాన్ చేసుకున్నాము. సాయంత్రము అన్ని 18. ఇంకొకటి గుర్తుపెట్టుకోవడం, కొంతమంది ఎత్తి పెట్టుకోండి నా స్క్రీన్ షాట్ లో. గుర్తు చెప్పినా కదా 3 సాయంత్రం మాట్లాడతాను, రాత్రి మాట్లాడతాం. ఈ డేట్ మొత్తం కలిపితే 18 వస్తా. చెక్ చేసుకో. సీజన్ 18, విరాట్ 18, డేట్ కాదు. కౌంట్ చేసిన 18. 3692029 9 + 9 18. టోటల్ 18. ఎక్కడో గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయింది. కప్ అయితే మందే ఫిక్స్. కప్పు మంది ఇంద సాల కప్పు నమ్దే. నమ్దే. నేనంటే చెప్తా అక్కడ గెలిచినాక పక్క ఈరోజు గెలుస్తానం, జెండా పాతేస్తాను IPL లో మన కప్పుతో. ఆ తర్వాత సీజన్ మళ్ళీ చూసుకుందాం. నెక్స్ట్ సీజన్ కి ఏమైతే తెలియదు. ఇప్పుడైతే ఈసాల కప్పు నమ్దే నుంచి ఈసాల కప్పు నమ్దు అని నైట్ మళ్ళీ వీడియోలో చెప్తాం. ఓడైతే Bye. నాకేం